నమస్తే. వెల్కమ్ టు సో ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం మీ యొక్క మేషరాశి వారికి శనైశ్వరుడు వక్రించిన వక్రగతి టైం పీరియడ్ అనేది ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ శని వక్రగతి సాటర్న్ రెట్రోగ్రేడ్ అంటే భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎందుకంటే ఇది మన జీవితంలో ఒక కర్మ కరెక్షన్ పీరియడ్ లాంటిది. ఈ టైంలో ఏంటంటే మీకు శనైశ్వరుడు వక్రించడం మూలాన కొంతకాలం వరకు ఏలినాటి శని ప్రాబ్లమ్స్ కావచ్చు. అండ్ మీరు ఒకవేళ శని మహాదశ, శని అంతర్దశలు నడుస్తూ ఉండి ఏదైనా సమస్యలు ఫేస్ చేస్తుంటే వాటి నుంచి బయటపడడం గానీ అండ్ మన గత కర్మలని సరిదిద్దుకోవడానికి అండ్ ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న, పెండింగ్‌లో పడుతూ వస్తున్న వర్క్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా సరిదిద్దుకోవడానికి అండ్ పరిష్కరించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడే టైం పీరియడ్ అనమాట. దీన్ని కరెక్ట్‌గా గనుక వాడుకోగలిగితే ఈ టైం పీరియడ్‌లో మీకు చాలా రోజులుగా ఆగిపోయిన పనులు గానీ, మీకు హెల్త్ ఇష్యూస్ గానీ, ఇవన్నీ కూడా చాలా వరకు క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ కూడా డిస్కస్ చేస్తాను ఒక్కొక్క పాయింట్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ పాయింట్ గనుక చూసుకుంటే, ఈ వ్యయ స్థానంలో శనీశ్వరుడు వక్రించడం వల్ల వ్యయ స్థానం అంటే హౌస్ ఆఫ్ హాస్పిటలైజేషన్‌కి సంబంధించిన స్థానం అనమాట. ఎవరైతే ఈ ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారో, వారికి ఆ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం చాలా వరకు బావుంది ఈ టైం పీరియడ్‌లో అయితే. ఈ టైం పీరియడ్ జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ నుంచి ఏదైనా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటే, ఆ ఇష్యూస్ నుంచి బయటపడొచ్చనమాట. కాస్త వర్క్ చేయడం గానీ, వాటిపైన ఏదో మెడికేషన్స్ కావచ్చు అండ్ స్ట్రిక్ట్ డైట్ కావచ్చు, ఇలాంటివి కొంచెం ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. 12వ స్థానం మన యొక్క ఫిజికల్ బాడీని హాస్పిటలైజ్ చేసే స్థానం అనమాట. అక్కడ శనీశ్వరుడు వక్రించినప్పుడు వీటన్నిటిలో కూడా మంచి ఫలితాలనేది ఉంటాయి మనకి. అండ్ కోర్ట్ కేసెస్ కావచ్చు, పోలీస్ కేసెస్ కావచ్చు, ఈ న్యాయపరమైన చిక్కులు ఏవున్నా సరే వాటన్నిటి నుంచి కూడా బయటపడొచ్చనమాట. సో, ఈ యొక్క 12వ స్థానం మన యొక్క రెప్యుటేషన్ లాస్ గానీ, మన యొక్క క్యారెక్టర్ లాస్ గానీ, మన పైన అలిగేషన్స్ కావచ్చు అండ్ ప్రాబ్లమ్స్ గానీ, ఈ యొక్క కోర్ట్ కేసెస్, న్యాయపరమైన చిక్కులు ఇవన్నీ కూడా సూచిస్తుంది. అక్కడ శనీశ్వరుడు వక్రించినప్పుడు ఏంటంటే, ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్‌కి శనీశ్వరుడు కారకుడు కాబట్టి, ఈ ప్రాబ్లమ్స్ ఏవి మీరు ఫేస్ చేస్తున్నా వాటి నుంచి కూడా చాలా వరకు బయటపడతారనమాట. అండ్ అదే కాకుండా ఈ పెట్టుబడులు ఉంటాయి కదా! ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టి ఏదైనా వాటి నుంచి రిటర్న్ రాకపోవడం గానీ, లేదా పెట్టుబడులు పెట్టి అవి లాసెస్ అయిపోయే సిట్యుయేషన్‌లో మీరున్నా గానీ, ఈ టైం పీరియడ్ నుంచి అవన్నీ కూడా మళ్ళీ ఐ మీన్ రిటర్న్ అవ్వడం అనమాట. లైక్ ఏంటంటే, మీకు లాసెస్ నుంచి మళ్ళీ ప్రాఫిట్స్‌లోకి వచ్చి అట్‌లీస్ట్ మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ అయినా సరే మీకు తిరిగి వచ్చేసేయడం లాంటివి ఇవన్నీ కూడా చాలా వరకు చాలా మేజర్‌గా జరుగుతాయి. బేసిక్‌గా ఈ టైం పీరియడ్ ఏంటంటే ఒక తపస్సులాగా మీరు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఏ మినిట్‌ని కూడా మీరు వేస్ట్ చేయకూడదు. కంప్లీట్‌గా ఈ హాస్పిటల్‌కి సంబంధించిన వ్యవహారాలు, సర్జరీస్, ప్రయాణాలు, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, ఫారిన్ ట్రావెల్స్ అండ్ ఇంకా కోర్ట్ కేసెస్ ఇలాంటి వాటికి సంబంధించి మీరు ఏ సమస్య ఫేస్ చేస్తున్నా వాటిలో ఏ కైండ్ ఆఫ్ ఐ మీన్ నెగ్లిజెన్స్ లేకుండా, ఏ కైండ్ ఆఫ్ ప్రొకాస్టినేషన్ లేకుండా మీరు కొంచెం వర్క్ ఎక్కువ చేయగలిగారంటే ఇక్కడ శనీశ్వరుడి యొక్క బ్లెస్సింగ్ చాలా వరకు బావుంటుంది. ఎందుకంటే శనీశ్వరుడు వక్రించి మీ యొక్క లాభస్థానం వైపు వెళ్తూ ఉన్నాడు. లాభస్థానం అంటే హౌస్ ఆఫ్ గెయిన్స్ అనమాట. లాభస్థానం వైపు వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మీకు చాలా వరకు పాజిటివ్ ఫలితాలైతే ఇస్తాడు. కాబట్టి డెఫినిట్‌గా మీరు ఈ యొక్క థింగ్ అయితే చేయండి. అండ్ ఎక్కడ కూడా ఈ కాలాన్ని వేస్ట్ చేసుకోకండి. సో, జీవితంలో ముఖ్యమైన అంశాలపైన ప్రభావం గనుక చూసుకుంటే, ఫస్ట్ మేజర్ పాయింట్ వచ్చేసి ఈ ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీకి సంబంధించింది. వ్యయ స్థానం అనేది మనకి స్పిరిచువాలిటీని కూడా సూచిస్తుందనమాట. ఐ మీన్ టెంపుల్స్‌ని కావచ్చు, మన మనసు ఐ మీన్ ఒక మనసును ఒక చోట లగ్నం చేసి కూర్చోబెట్టడం కానీ, ఒక 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 విషయం పైన కాన్సంట్రేటెడ్‌గా ఉండడం కావచ్చు, ఒక ధ్యానం కావచ్చు, ఇవన్నీ కూడా 12వ స్థానం సూచిస్తుంది. అక్కడ శనీశ్వరుడు వక్రించినప్పుడు ఏంటంటే, ఈ ఆధ్యాత్మికతకి సంబంధించి, స్పిరిచువల్ లైఫ్‌కి సంబంధించి ఎవరైతే సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారో, లైక్ మెడిటేషన్ చేయాలనుకున్న వారు కావచ్చు, యోగా చేయాలనుకున్న వారు కావచ్చు, అండ్ ఇంకేదైనా సరే దేవుడి మంత్రం స్టార్ట్ చేసుకోవాలనుకున్న వారు కావచ్చు. ఇట్లా కంప్లీట్‌గా ఇవన్నీ ఉంటుంది కదా! ఇవి ఎవరైతే చేయాలి అనుకోని ప్రయత్నిస్తూ ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ స్పిరిచువల్ లైఫ్ అనేది చాలా వరకు బెటర్‌మెంట్ అవుతుంది. ఈ టైం పీరియడ్‌లో ఇనిషియేషన్ తీసుకొని మీరు కొంచెం ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్‌గా శనీశ్వరుడి బ్లెస్సింగ్స్ ద్వారా మీ యొక్క స్పిరిచువల్ లైఫ్ చాలా లాంగ్ టర్మ్ వరకు కంటిన్యూ అవుతూ వెళ్తుందనమాట. అండ్ ఎవరైతే బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో, లైక్ జిమ్‌కి వెళ్లి ఫిజికల్ వర్కౌట్స్ చేసి బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో, వారికి కూడా చాలా బావుంటుంది ఈ టైం పీరియడ్ అయితే. ఇక్కడ వ్యయ స్థానానికి సంబంధించి శనీశ్వరుడు వక్రించినప్పుడు ప్రొక్రాస్టినేషన్ అనేది కొంచెం తగ్గడం లాంటిది ఉంటుంది. అండ్ కాస్త మోటివేషన్ అండ్ ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలనేది ఒక ఫీలింగ్ వస్తుందనమాట. ఎందుకంటే లాభస్థానం వైపు వెళ్తూ ఉన్నాడు కాబట్టి సంథింగ్ ఐ నీడ్ టు గెయిన్ సంథింగ్ అనే ఒక ఫీలింగ్, ఆ డిజైర్ పుడుతుంది. అది మీరు ఫిజికల్ వర్కౌట్స్ చేసి, బాడీ బిల్డింగ్ చేసి ఒక కాన్ఫిడెన్స్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. లేదా మీ కెరియర్ పైన కావచ్చు, ఫైనాన్సెస్ పైన కావచ్చు, వర్క్ చేసి మీ ఫైనాన్షియల్ గెయిన్స్ అయినా సరే గెయిన్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ మీరు గెయిన్ చేసుకునేది లాభస్థానం. ఆ లాభస్థానం పైన మీ కర్మాధిపతి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక కర్మ జరిగి మీరు లాభం అనేది పొందుతారు. ఫిజికల్ వర్కౌట్స్ అనేది కూడా ఒక కర్మే అనమాట. ఒక పని కదా! వెయిట్ లిఫ్టింగ్ చేయడం కావచ్చు,
ఓకే. ఎక్సర్సైజింగ్ చేయడం కావచ్చు, థ్రెడ్‌మిల్ రన్నింగ్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి ఏదైనా సరే ఒక కర్మ కదా! సో, కర్మాధిపతి శనీశ్వరుడు వక్రించి లాభం వైపు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ కర్మలు చేస్తే డెఫినెట్‌లీ లాభం వస్తుంది. సో, కాబట్టి మీరు ఫోకస్ చేయాలనుకున్న ఏరియా, మీ లైఫ్‌లో వీక్ ఉన్న ఏరియా పైన ఏ ఏరియా పైన ఫోకస్ చేసినా వాటి నుంచి గెయిన్స్ అయితే చాలా వరకు మాక్సిమం గెయిన్స్ అయితే వస్తాయి మీకు. సో, నెక్స్ట్ వీసా అండ్ ఇమిగ్రేషన్. సో, వీసాకి సంబంధించి, ఇమిగ్రేషన్‌కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది మీరు ఫేస్ చేస్తూ ఉంటే, ఈ టైం పీరియడ్‌లో కొంచెం హోల్డ్ చేసేయండి. సో, ఏది కూడా వెళ్ళడానికి కావచ్చు, మళ్ళీ ప్రయత్నాలు చేయడానికి కావచ్చు ప్రయత్నించకండి. సో, కొంచెం మళ్ళీ ఇబ్బందులు అవుతాయన్నమాట. సో, ఇదొకటి నెగెటివ్ పాయింట్. సో, మీ డాక్యుమెంట్స్‌ని ఒకసారి చూసుకోండి. అండ్ టైమ్ పీరియడ్స్ కావచ్చు, అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, ఇవన్నీ ఒకసారి సరిచూసుకొని శనీశ్వరుడు వక్రీకరణ ఆపేసిన తర్వాత, అంటే డిసెంబర్ 11, 12 తర్వాత, ఆల్మోస్ట్ డిసెంబర్ 12 తర్వాత మీరు మళ్ళీ రీఅప్లై చేసుకోవడం కానీ ఇలాంటివి చేయండి. ఆ టైం పీరియడ్ వరకు ఈ వీసా అండ్ ఇమిగ్రేషన్‌కి సంబంధించిన విషయాల్లో కాస్త ప్రశాంతంగా ఉండి ఏ ఏ వర్క్ కూడా మీరు ఇనిషియేట్ చేయకుండా ఉండడం మంచిదన్నమాట. నెక్స్ట్ ఇంకా స్లీప్ డిస్టర్బెన్సెస్ అండ్ ఓవర్ థింకింగ్‌కి సంబంధించి గనుక చూసుకుంటే, వ్యయ స్థానం అనేది మన యొక్క అపస్మారక మనసు, లైక్ అంటే ఏంటంటే సబ్‌కాన్షియస్ మైండ్ అన్నమాట. మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని సూచిస్తుంది. మన యొక్క స్లీప్ క్వాలిటీని అండ్ మన యొక్క ఆలోచన విధానాన్ని సూచిస్తుందన్నమాట. సో, ఈ వ్యయ స్థానంలో శనీశ్వరుడు వక్రించినప్పుడు ఏంటంటే ఓవర్ థింకింగ్ ఇష్యూస్ అనేది వస్తాయి. సో, శనీశ్వరుడు ఉన్నాడు అంటేనే ప్రెషర్. జనరల్‌గా డైరెక్ట్ మోషన్‌లో ఉన్నాడంటేనే ఒక ప్రెషర్ అనమాట శనీశ్వరుడు అంటే. సో, ప్రెషర్‌లో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఇప్పుడు మేషరాశి వారు ఆల్మోస్ట్ చాలా వరకు నిద్రకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గానీ, ప్రెషర్స్, ఒత్తిళ్ళు, ఈ ఒత్తిడికి సంబంధించిన ఇష్యూస్ గానీ, ఇవన్నీ కూడా ఎక్కువ ఫేస్ చేస్తూ ఉండే ఉంటారు. సో, ఈ టైం పీరియడ్‌లో అవి ఇంకొంచెం ఎక్కువవుతాయన్నమాట. సో, కాస్త స్ట్రెస్ అనేది ఎక్కువ అవ్వడం, కాస్త ఓవర్ థింకింగ్ అవ్వడం, ఓవర్ థింకింగ్ వల్ల స్ట్రెస్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సో, ఓవర్ థింకింగ్ ఎక్కువై స్ట్రెస్ రావడం గానీ, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఎక్కువ ఫేస్ చేస్తారు. సో, ఈ టైం పీరియడ్‌లో కాస్త ఈ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అనేది ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అండ్ సబ్‌కాన్షియస్ థింకింగ్ అనేది కూడా ఎక్కువ చేయకుండా ఉంటే బెటర్ అనమాట. సబ్‌కాన్షియస్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారంటే మీకు స్లీప్ క్వాలిటీ డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువ వస్తుంది. సో, ఈ టైం పీరియడ్‌లో వీలైనంత వరకు మీ స్లీప్‌కి, మీ నిద్రకి మీరు ప్రాధాన్యత ఇవ్వండి, ప్రిఫరెన్స్ ఇవ్వండి. హెల్త్ అనేది కొంచెం బెటర్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా శనీశ్వరుడు యాస్పెక్ట్, దృష్టికి సంబంధించిన ఫలితాలను గనుక చూసుకుంటే, శనీశ్వరుడి మూడో దృష్టి మీ రెండో స్థానం పైన ఉంటుందన్నమాట. సో, రెండో స్థానం అంటే మీ ఫుడ్‌కి సంబంధించి అండ్ మీ కమ్యూనికేషన్‌కి సంబంధించిన స్థానం, మీ కుటుంబానికి సంబంధించిన స్థానం. ఇక్కడ శనీశ్వరుడి దృష్టి ఉన్నప్పుడు ఏంటంటే కాస్త కఠినంగా మాట్లాడడం కానీ, అంటే జనరల్‌గా దృష్టి ఉంటేనే అలా ఉంటుంది. ఇప్పుడు వక్రించినప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో, కాస్త కఠినంగా మాట్లాడడం కానీ, అవతల వారిని బాధపెట్టేలా మాట్లాడడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేసే అవకాశాలు ఎక్కువున్నాయి. వాటి వల్ల లాంగ్ టర్మ్‌లో మీకు శత్రువులు ఎక్కువవుతూ ఉంటారనమాట. అండ్ అట్లనే కాస్త సాత్విక ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. సో, ఎందుకంటే మీ మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో చంద్రుడు ఉచ్చ స్థానం పొందుతారు. శుక్రుడు స్వక్షేత్ర గతుడవుతాడు. సో, మీకు మనీ రావాలన్నా కావచ్చు, మానసిక ప్రశాంతత రావాలన్నా కావచ్చు, మీ చంద్రగ్రహానికి సంబంధించి ఆహ్, ఫుడ్ అనేది మీరు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. చంద్రుడు సాత్వికత్వాన్ని సూచిస్తాడనమాట. సో, ఈ పెరుగన్నం కావచ్చు, ఓకే. ఈ వైట్‌కి సంబంధించి పెరుగన్నము అండ్ మిల్క్, ఇంకా ఈ యొక్క పన్నీర్, ఇట్లా కొన్ని ఉంటాయి కదా! ఇలాంటి డైరీ ప్రొడక్ట్స్ కావచ్చు, లేదంటే అట్‌లీస్ట్ సాత్విక ఆహారాలు. చంద్రుడు మళ్ళీ ప్లాంట్స్‌ని వాటన్నిటిని కూడా సూచిస్తాడు. సో, ఏదైనా సరే అపార్ట్ ఫ్రమ్ నాన్ వెజ్, మీరు ఏది తీసుకున్నా కూడా మంచిది. సాత్విక ఆహారాలు ఎక్కువ తీసుకోండి. వెజిటేరియన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. సో, కాస్త ఓవర్ థింకింగ్, స్ట్రెస్, మానసిక ప్రశాంతత లేకపోవడం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా చాలా వరకు మేనేజబుల్‌గా ఉంటాయి. చాలా వరకు తగ్గుతాయి కూడా. సో, జస్ట్ ఇదొక్కటి గనుక మీరు ఎక్కువ ఫాలో అయ్యారు అంటే చాలా వరకు మీకు ఈ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, అండ్ మీ మానసిక ప్రశాంతత కావచ్చు, ఈ 2 కూడా చాలా వరకు మీకు ఎట్లా చెప్పాలంటే ఇంప్రూవ్ అవుతాయన్నమాట. సో, డెఫినిట్‌గా సాత్విక ఆహారాన్ని ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నించండి. సో, ఒకవేళ మీరు మేము ఉండలేము నాన్ వెజ్ తినకుండా అట్లా ఇట్లా అనుకుంటే గనుక లిమిట్ చేయండి అట్‌లీస్ట్. ఇప్పుడు వారానికి ఒక 2, 3 టైమ్స్ కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారంటే ఒక 1 టైమ్ కన్జ్యూమ్ చేయడానికి ప్రయత్నించండి. సో, మొత్తానికి ఆపేయమని కాదు, అట్‌లీస్ట్ లిమిట్ చేస్తే మంచిది. మొత్తానికి ఆపేస్తే ఇంకా మరీ మంచిది. నెక్స్ట్ ఇంకా శనీశ్వరుడు యొక్క 7వ దృష్టి 6వ స్థానం పైన. సో, 6వ స్థానం అంటే శత్రు, రోగ, రుణాలకు సంబంధించిన స్థానాలన్నమాట. సో, మీరు పాస్ట్‌లో గొడవ పడిన పీపుల్ గావచ్చు, మీరు ఆల్రెడీ శత్రువుగా భావించి వారితో ఏదో గొడవయ్యి, ఏదైనా ఇబ్బందయ్యి వారిని ఇంకా మాట్లాడకుండా వదిలేసి, వారితో ఇంకా కంప్లీట్‌గా మీ లైఫ్‌లో నుంచి వాళ్ళని వదిలేసిన పీపుల్ గావచ్చు, మళ్ళీ ఈ టైం పీరియడ్‌లో మీ మీ దగ్గరికి రావడం కానీ, మళ్ళీ గొడవలు స్టార్ట్ చేయడం గానీ, పాత విషయాలను ఎత్తేసుకొని మళ్ళీ మిమ్మల్ని రెచ్చగొట్టడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ టైం పీరియడ్‌లో మీకు వ్యయ స్థానంలో శనీశ్వరుడు వక్రించున్నాడు కాబట్టి, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో,
సో మళ్ళీ రెచ్చిపోయి మీరు మళ్ళీ గొడవ పడ్డారంటే మీరే లాసెస్లోకి వెళ్తారనమాట. సో ఈ టైం పీరియడ్లో ఎలాంటి కైండ్ ఆఫ్ గొడవలకు కానీ, ఎలాంటి కైండ్ ఆఫ్ చిక్కుల్లోకి వెళ్ళడం కానీ, అండ్ కోర్ట్ కేస్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటి కూడా మ్యాక్సిమం దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఉన్న సమస్యలు చాలా ఉన్నట్టు మళ్ళీ తీసుకొని వచ్చి పెట్టుకున్నట్లు అవుతుంది. సో కాబట్టి ఈ టైం పీరియడ్లో అవన్నీ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ ఇదే ఆస్పెక్ట్ వల్ల, ఇదే దృష్టి వల్ల ఇప్పుడు నెగిటివ్ ఫలితం చెప్పాను కదా, పాజిటివ్ ఫలితం కూడా ఉంటుంది. మీ యొక్క వర్క్ పాజిటివ్ ఫలితం పైన మీ యొక్క ఎఫర్ట్ని పాజిటివ్ ఫలితం పైన వర్క్ చేస్తే మంచిదన్నమాట, పెడితే మంచిదన్నమాట. పాజిటివ్ ఫలితం ఏంటి అని కనుక చూసుకుంటే, మీకు పాస్ట్లో చేసిన వర్క్ కావచ్చు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఐటీ ఎంప్లాయ్ అనుకోండి, మీరు ఒక 3 years బ్యాక్, 1 year బ్యాక్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసిన ప్రాజెక్ట్ నుంచి మీకు రావాల్సిన రికగ్నైజేషన్ సరిగ్గా రాలేదు అంటే, ఈ టైం పీరియడ్లో ఆ రికగ్నైజేషన్ అనేది వస్తుంది. మీరు ఒక స్మాల్ ప్రయత్నం, జస్ట్ ఒక 0.5 or 1% ఇనిషియేషన్ మీరు చేస్తే చాలన్నమాట. సో ఆటోమేటిక్గా ఆ యొక్క మిగిలిన 99.5% వరకు ఆటోమేటిక్గా శనీశ్వరుడికి బ్లెస్సింగ్స్ వల్ల కంప్లీట్ అయిపోతాయి. సో ఈ టైం పీరియడ్లో అలాంటి వాటిపైన ఫోకస్ చేయండి. కానీ ఆల్రెడీ జరిగిపోయిన విషయాలు, ఈ యొక్క ఉపయోగం లేని చెత్త విషయాలు, ఇలాంటి వాటిపైన మీ టైం ఇన్వెస్ట్ చేసి గొడవలు పడడం కావచ్చు, ఇట్లాంటివి చేశారంటే చాలా ఇబ్బందులు అనేది ఫేస్ చేస్తారు. మోస్ట్లీ అలాంటి పీపుల్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి ఈ టైం పీరియడ్లో. అలాంటి వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు, తగులుతూ ఉంటారు. సో కాకపోతే మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా 9వ ఇంటి పైన శనీశ్వరుడు యొక్క 10వ దృష్టి. సో ఇది ఉండడం వల్ల మీ టీచర్స్ కావచ్చు, గురువుస్ కావచ్చు, మీ మెంటర్స్ కానీ, మీకు జీవితంలో ఒక వాల్యుబుల్ అండ్ మంచి గైడెన్స్ ఇచ్చిన పర్సన్స్ కానీ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. డెఫినెట్లీ వచ్చి మళ్ళీ మీకు మంచి సజెషన్స్ ఇవ్వడం కానీ, మీ లైఫ్ ఉపయోగపడే మాటలు చెప్పడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. అట్లీస్ట్ ఇలాంటి వారు మీ లైఫ్లో లేకపోయినా సరే, ఈ టైం పీరియడ్లో ఎనీ కైండ్ ఆఫ్ ఆస్ట్రాలజీకి సంబంధించి కావచ్చు, ఓకే, థెరపిస్ట్స్ కావచ్చు, సైకాలజిస్ట్స్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ పర్సన్స్ అనమాట, మీ వెల్నెస్ కోసం ప్రయత్నించే ఏ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్లో ఉన్న పర్సన్ అయినా సరే, సో మీకు మంచి గైడెన్స్ అయితే ఈసారి ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. సో శనీశ్వరుడు ఈ ఓల్డ్నెస్ని సూచిస్తాడు, పాత తత్వాన్ని సూచిస్తాడు. సో ఈ పాత తత్వం కావచ్చు, అంటే పాత శాస్త్రాలు కావచ్చు, వీటన్నిటిని కూడా శనీశ్వరుడు సూచిస్తారనమాట. ఈ టైం పీరియడ్లో మీరు ఎవరైనా ఆస్ట్రాలజర్ కోసం వెతుకుతూ ఉన్నా కూడా, సో డెఫినెట్గా మీకు ఒక మంచి గైడెన్స్ ఇచ్చే ఆస్ట్రాలజర్ డెఫినెట్లీ దొరుకుతారు. సో ఎనీ కైండ్ ఆఫ్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కోసం చూస్తూ ఉంటే మీకు ఈసారి మంచి కన్సల్టేషన్స్ అయితే దొరుకుతాయి. అండ్ బాగా వాల్యుబుల్ గైడెన్స్ ఇవ్వగలిగిన పర్సన్స్ మిమ్మల్ని మీట్ అవుతారనమాట. సో ఇదొకటి చాలా మంచి పాయింట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి కనుక చూసుకుంటే, ఇదే టైం పీరియడ్లో ఫారెన్లో జాబ్ చేస్తున్న వారు కావచ్చు, ఫారెన్లో చదువుకుంటున్న వారు కావచ్చు, మీ ఎడ్యుకేషన్ స్ట్రీమ్ కావచ్చు, మీ యొక్క కెరియర్ ఆపర్చునిటీస్ని చూస్ చేసుకోవడంలో కానీ, ఆఫర్స్ని చూస్ చేసుకోవడంలో కానీ మళ్ళీ ఆలోచించుకోవాల్సిన సందర్భం అయితే క్రియేట్ అవుతుందన్నమాట. సో బాగా ఆలోచించుకొని డెసిషన్స్ అనేది తీసుకోండి, పర్టికులర్గా ఫారెన్లో స్టే చేస్తున్నవారు. నెక్స్ట్ ఇంకా జాగ్రత్తలు కనుక చూసుకుంటే, శనీశ్వరుడు వక్రించినప్పుడు ఏంటంటే ప్రయాణాలు ఇవన్నీ కూడా కాస్త డిలే అవుతూ ఉంటాయి. మీరు చేయాల్సిన కర్మలు, మీరు మూవ్ అవ్వాల్సిన విషయాలన్నీ కూడా కొంచెం డిలే అవుతూ ఉంటాయి. శనీశ్వరుడే మందగమనమైన ప్లానెట్ అనమాట. సో అంటే ముందరికి వెళ్ళడమైనా స్లోగా వెళ్తూ ఉంటారు. సో మళ్ళీ ముందరికి వెళ్ళకుండా రెట్రోగ్రేడ్ వెనక్కి వస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా మీరు చేసే ప్రయాణాలు కావచ్చు, మీరు చేసే ట్రావెల్స్ కావచ్చు, మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సిన సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, సో కాబట్టి రీషెడ్యూల్ చేసుకోవడానికి అనుగుణంగా ఉన్న టికెట్స్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో లేకుండా డబ్బులు లాస్ చేసుకునే ఈ విషయాలు మాత్రం చేయకండి. సో ఇదన్నమాట ఈ వీడియోకి అయితే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా వరకు ఆల్ పాయింట్స్ కవర్ చేశాను, ఆస్పెక్ట్స్ కవర్ చేశాను, జాగ్రత్తలు కవర్ చేశాను, అండ్ పర్టికులర్ స్థితిని కవర్ చేశాను, అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ జీవితానికి ఉపయోగపడే ఇలాంటి మంచి విలువైన వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటాను. అండ్ ఫర్దర్గా రాహుకేతు గోచారాలు ఉన్నాయి, ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాను వాటి యొక్క ప్రొడిక్షన్స్ కానీ, అండ్ వాటిని అర్థం చేసుకోవడం కానీ, అవన్నీ కూడా వాటికి సంబంధించి కూడా ఒక మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అనమాట. సో డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకు చాలా ఉపయోగపడే వీడియోస్ అయితే మీకు తీసుకొస్తూ ఉంటా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఎవరైనా సరే మీకు ఈ 2026 సెకండ్ హాఫ్ నుంచి 2027 ఫస్ట్ హాఫ్ వరకు మిగిలిన ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో, ఈ టైం పీరియడ్ని సక్సెస్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారంటే కనుక, మీరు ఖచ్చితంగా మన యొక్క 2026, 2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ని చెక్అవుట్ చేయాల్సి ఉంటుంది. ఆ గైడ్స్లో ఏంటంటే మీకు ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్కి సంబంధించి చాలా క్లియర్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీ మేషరాశి వారందరికీ కూడా కంప్లీట్గా లైఫ్ గ్రోత్ కానీ, ఫైనాన్సెస్ కానీ, హెల్త్, కెరియర్, లవ్ అండ్ రిలేషన్షిప్స్, మ్యారిటల్ లైఫ్ రిలేషన్షిప్స్, ప్రాపర్టీస్, అసెట్స్, ఓకే, సమస్యలకు సంబంధించిన పరిహారాలు కావచ్చు, రాహుకేతు గోచారాల వల్ల ఇబ్బందులు కానీ, వాటికి సంబంధించిన పరిహారాలు, ఏలినాట్స్ అండ్ పరిహారాలు, ఇట్లా ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా రాసి ఒక మంచి బుక్ను తయారు చేసి డిజిటలైజ్ చేసి మీకు మన వెబ్సైట్లో అప్లోడ్ చేశాను. సో దాని లింక్ అనేది డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ఒకసారి క్లిక్ చేసి చెక్అవుట్ చేయండి.
సో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మీకు యాస్ట్రాలజీ ఏం రాకపోయినా చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే యానిమేషన్స్, డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ ఇవన్నీ యూజ్ చేసి ఒక మంచి పీడీఎఫ్ తయారు చేశాననమాట. సో సింపుల్‌గా డేట్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో చాలా బాగా అర్థమవుతుంది మీకైతే. సో అదొకసారి చెక్‌ఔట్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.